అసలు పిరమిడ్స్ తయారు చేసిన వాళ్ళకి అసలు ఈ విషయం ఎలా తెలుసు? నేనేం చెప్తున్నానంటే అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్స్ని తయారు చేశారు. కానీ అప్పట్లోనే వాళ్ళు మన ఎర్త్ సైజ్ ఎంత, షేప్ ఎంత అని అప్పుడే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయగలరు. అలాంటి ఎగ్జిబిషన్స్తోనే వాళ్ళు ఈ పిరమిడ్స్ని నిర్మించారు. మనం ఈజిప్ట్ హిస్టరీని కానీ, పిరమిడ్స్ని కానీ, మమ్మిఫికేషన్స్ చూస్తే ఇప్పటికీ సైంటిస్టులు దాని తవ్వకాల్లో ఏవేవో కొత్త విషయాలు దొరుకుతూనే ఉంటాయి. అప్పటి సివిలైజేషన్ ఇలా ఎందుకుంది, వాళ్ళు అంత యాక్యురేట్గా అసలు ఎర్త్ని ఎలా క్యాలిక్యులేట్ చేయగలిగారు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈజిప్ట్కి సంబంధించిన మిస్టరీస్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఈజిప్ట్కి సంబంధించిన వాటిలో ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ టాపిక్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2గా చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఈజిప్ట్లో ఈ పిరమిడ్స్ అనేవి ఎందుకు కట్టారు, అసలు ఇది ఎవరు నిర్మించారు, దీని పర్పస్ ఏంటి? మనకున్న రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రకారం మనకున్న సైంటిస్టులు ఏం చెప్పారంటే ఈ పిరమిడ్స్ని ఏన్షియంట్ ఈజిప్ట్ అయిన ఫిరో అయితే నిర్మించారు. అక్కడ ఉండే ప్రజలకి ఒక సమాధుల్లాగా వీటిని పెట్టారు. కానీ ఇప్పటికి కూడా ఫరో అంశంలో ఎక్కడా కూడా మనకి ఒక్క శవం కూడా దొరుకుతుంది. అసలు ఈ పిరమిడ్స్లో ఎలా స్ట్రక్చర్ అయిందో దాని గురించి మాట్లాడాలి. మనం పిరమిడ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే వీటిని 23 లక్షల లైమ్ స్టోన్స్తో తయారు చేశారు. ఒక్కొక్క స్టోన్ కూడా దాదాపు ఒక మీడియం సైజ్ ఎలిఫెంట్ సైజ్ అనుకుంటుంది. అండ్ దీని విడ్త్ చూసుకుంటే మనకి 13 ఎకరాస్లో, అలాగే హైట్ ఏమో దాదాపు 481 ఫీట్తో కట్టారు. అండ్ వీటి 3 పిరమిడ్స్ చూడండి, ఇవన్నీ కూడా నార్త్ పోల్కి డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నట్టు ఉంటాయి. ఇంత పెద్ద స్ట్రక్చర్ని వాళ్ళు మనం ఇప్పుడు యూజ్ చేసే మోడర్న్ క్యాంపస్తో కాకుండా అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్తోనే వాళ్ళు కట్టారు. మనం ఆ పిరమిడ్ షేప్ చూసుకుంటే ఇంచు కూడా కదలకుండా అది నార్త్ పోల్కి డైరెక్షన్లో ఉంటుంది. అసలు వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేశారో మనం ఊహించుకోలేదు. దీని బేస్ చూసుకుంటే ప్రతి పిరమిడ్ కూడా అక్కడ 0.7 ఇంచ్లో బేస్ పైన ఉంటుంది. అప్పుడుండే ఇంజనీర్కి బాగా తెలుసు ఈ 13 ఎకరాస్లో ఎంత బేస్ పైకి లేపాలని. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ కూడా పనికిరాదు, మనం వేసే బేస్లో కొంచెమైనా ఫాల్ట్ ఉంటుంది. బట్ వాళ్ళు అంతంత కన్స్ట్రక్షన్ చేస్తున్నా చిన్న ఫాల్ట్ లేకుండా, క్యాలిక్యులేషన్స్లో మిస్ అవ్వకుండా అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఆ బేస్ వేశారు. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే ఈ పిరమిడ్స్ 4 సైడ్స్ కూడా ఒక సపరేట్ యాంగిల్లో వాళ్ళు తయారు చేశారు. ప్రతి పిరమిడ్ యాంగిల్ కూడా మనకి 25 టన్స్ ఆఫ్ స్టోన్తో ఉంటుంది. ప్రతి దాన్ని 230 మీటర్స్లో ఎడ్జ్లో మీట్ అయ్యేలా వాళ్ళు దాన్ని తయారు చేశారు. ఎక్కడైనా సరే 2 ఇంచుల గ్యాప్తో మిస్ అవుతుంది, కానీ మెజారిటీ మొత్తం ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళు మెజర్మెంట్స్తో ఆ పిరమిడ్స్ని నిర్మించారు. స్టోరీ ఇక్కడితో అయిపోతుంది. మనం అప్పట్లో ఈ గ్రేటెస్ట్ పిరమిడ్ని కట్టిన వాళ్ళ నాలెడ్జ్ గురించి ఆలోచించారు. ఎలాగంటే అప్పట్లోనే వాళ్ళకి ఈ భూమి ఎగ్జాక్ట్ సైజ్ అండ్ షేప్ ఎలా తెలుసు, వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్తో అసలు ఈ పిరమిడ్స్ని ఎలా కట్టారు. మనం నార్మల్గా చూసుకుంటే వింటర్లో ఏమో డే అంతా తక్కువ ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది. అదే సమ్మర్ చూసుకుంటే డే అంతా ఎక్కువ ఉంటుంది, నైట్ తక్కువ ఉంటుంది. ఓన్లీ మనకి 1 ఇయర్లో 2 టైమ్స్ మాత్రమే డే అండ్ నైట్ ఎగ్జాక్ట్ టైంలో జరుగుతాయి. ఒకటి వచ్చేసి 21 మార్చ్ అండ్ ఇంకోటి వచ్చేసి 22 సెప్టెంబర్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఈ టైంలో డే మొత్తం 12 అవర్స్ ఉంటుంది, నైట్ కూడా 12 అవర్స్ ఉంటుంది. అందుకే ఈ 2 డేట్స్లో టైం అనేది సేమ్గా ఉంటుంది. ఈ 2 టైమ్స్లో మనం 12 అవర్స్ ఎగ్జాక్ట్గా తీసుకొని దాన్ని సెకండ్స్లోకి మారిస్తే 43,200 సెకండ్స్ వస్తాయి. ఈ వచ్చిన క్యాలిక్యులేషన్ని మనం పిరమిడ్స్తో ఇంటూ చేస్తే మనకి దాదాపు 6,333 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ఎగ్జాక్ట్ వాల్యూ ఏదైతే ఉందో మన ఎర్త్కి మధ్యలో పోలార్ డయామీటర్గా ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, అప్పట్లోనే ఈజిప్షియన్స్ ఎంత యాక్యురసీతో క్యాలిక్యులేట్ చేశారని. వాళ్ళ యాక్యురసీ నిజంగానే 99% రైట్ అయింది. చాలామంది చెప్పచ్చు ఇది ఒక అజప్షన్ మాత్రమే, ఇది వాళ్ళ ఏదో అనుకోకుండా వచ్చింది అని. కానీ మీరు పిరమిడ్ యొక్క పెరిమీటర్ చూస్తుంటే 0.921 ఉంటుంది. దాన్ని మనం 43,200 సెకండ్స్తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 39,804 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో మన ఎర్త్ యొక్క సర్కంఫెరెన్స్ ఆఫ్ ఎర్త్ అవుతుంది. అంటే ఎర్త్ని మనం ఒక గ్లోబ్ అనుకుంటే దాని చుట్టూ ఉన్న సర్కంఫెరెన్స్ ఈ కిలోమీటర్స్తో 99% మ్యాచ్ అవుతుంది. ఆలోచించండి వాళ్ళు ఎంత యాక్యురేటీతో ఆ పిరమిడ్స్ని నిర్మించారు. ఇప్పటికీ చాలామంది ఇది కోయిన్సిడెన్స్ అనుకుంటున్నారా? కోయిన్సిడెన్స్ అయితే కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకసారి జరుగుతుంది, అది కూడా 2 సార్లు వాళ్ళు 99% యాక్యురసీతో అదే రిజల్ట్స్ చూపిస్తున్నారు. సో ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదు, వాళ్ళు అప్పట్లో పర్ఫెక్ట్గా వాళ్ళు క్యాలిక్యులేషన్స్తోనే ఈ పిరమిడ్ నిర్మించారు. మనం అప్పుడు 43,200 క్యాలిక్యులేషన్ ఏదైతే వేసామో అది ఎగ్జాక్ట్గా అప్పుడుండే
సోలార్ ఎకనామిక్స్తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ వాళ్ళ ఎర్త్కి సంబంధించి వచ్చింది. మరి అలాంటప్పుడు ఈ పిరమిడ్స్ అనేవి ఏదో కోయిన్సిడెన్స్తో తయారు చేయలేదు, అవి పర్ఫెక్ట్ యాంగిల్స్తో చేశారు. మనం పిరమిడ్స్ యొక్క షేప్ చూసుకుంటే మనకి పైనుంచి చూసినప్పుడు జస్ట్ 4 మాత్రమే కనబడతాయి. బట్ రియల్గా మాట్లాడితే అవి 4 కాదు 8 ఉంటాయి. ఎప్పుడైతే సోలార్ ఎకనామిక్స్ టైం వస్తుందో ఆ టైంలో మనం ఎత్తు పైనుంచి దాన్ని చూసినప్పుడు అక్కడ మనకి 8 షేప్స్తో అక్కడ ఉన్నట్టు కనబడుతుంది. ఈ డిస్కవరీని 1940 టైంలో బ్రిటిష్ సోల్జర్ ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళేటప్పుడు గమనించి దాన్ని కనిపెట్టాడు. ఆ టైంలోనే చూశారు వాళ్ళు 8 షేప్లు ఉన్నట్టు. అసలు వచ్చే మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఆ టైంలో ఉన్న మనుషులకి ఎలా తెలుసు ఎర్త్ యొక్క పోలార్ రేడియస్ అలాగే ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఎలా వాళ్ళకి ఆ టైంలో తెలిసింది, అది కూడా 90% యాక్యురసీతో. వీళ్ళు అసలు పిరమిడ్స్ని ఎలా నిర్మించారు, వీళ్ళ దగ్గర ఏమైనా అద్భుత శక్తులు ఉన్నాయా, లేకపోతే మనకి తెలియని ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా, మన మోడర్న్ టెక్నాలజీలో యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అన్నింటినీ వాళ్ళు అప్పట్లో ఎలా యూజ్ చేయగలిగారు, వీళ్ళు తయారు చేశారా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారు, అసలు పిరమిడ్స్ని ఈజిప్షియన్సే కనిపెట్టారా లేకపోతే ఏలియన్స్ కానీ ఎవరైనా సరే బయట నుంచి వచ్చి ఈ పిరమిడ్స్ని నిర్మించారు. గ్రహాం హ్యాంకాక్ ఇతను ద పిరమిడ్స్ ఆఫ్ గాడ్స్ అనే బుక్కి ఆథర్. ఇతను ఓర్నల్ కాన్స్టిలేషన్కి ఉన్న 3 స్టార్స్ని పిరమిడ్స్తో లింక్ చేయాలని చూశాడు. ఈ థియరీ ప్రకారం ఓర్నల్ కాన్స్టిలేషన్లో ఉన్న ఈ 3 స్టార్స్ కూడా మన 3 పిరమిడ్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇవి మ్యాచ్ చేయాలైతే అప్పట్లోనే మ్యాచ్ అయ్యేటట్టు తయారు చేశారని. మనం ఈ జియోమెట్రిక్గా దీన్ని కానీ చూస్తే ఇది దాదాపు 13,500 BC నుంచే ఉన్నాయని కనబడుతుంది. బట్ మనకి ఈజిప్ట్ సివిలైజేషన్ గురించి మాట్లాడితే 11,000 BC నుంచి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఉండదు అప్పట్లో ఇలాంటి సివిలైజేషన్ ఉందని. మరి వాళ్ళు ఇలాంటి పిరమిడ్స్ని అంత అలయన్స్గా అంత మ్యాచ్గా 3 స్టార్స్తో ఎలా మ్యాచ్ చేసి వాళ్ళు తయారు చేశారు, ఎలా బిల్డ్ చేయగలుగుతున్నారు. అలాగే రాబర్ట్ స్కాచ్ మాట్లాడుతూ ఇలా చెప్పాడు, మనం ఇప్పుడు ఏదైతే గీజో ప్లేటో చూస్తున్నామో అది ఫెరో టైంలో కూడా అప్పటి నుంచి ఉందని. మనం అక్కడ ఉండే స్పినాక్స్ చూస్తే అక్కడ జరిగిన ఎరోజన్ అనేది నార్మల్గా నేచర్తో చేసింది కాదు, అక్కడ ఏదో వాటర్తో గట్టిగా జరిగింది. అంటే ఆ టైంలోనే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా జరిగేది, దానివల్ల అక్కడ ఎరోజన్ ఏర్పడింది. అంటే అప్పట్లోనే అంత వాటర్ ఫ్లో అక్కడ ఉంది, అక్కడ వాటర్ ఉందంటే సివిలైజేషన్ కూడా ఉంటుందని సైంటిస్ట్ చెప్తున్నారు. ఈ ఎవిడెన్స్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఇవి ఈజిప్షియన్స్ కన్నా ముందు నుంచే తయారై ఉన్నాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 9,000 BCకి ముందు మనం ఎలాంటి సివిలైజేషన్ ఉన్నట్టు కానీ వాటికి సంబంధించిన ఏవి కూడా మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. అంటే అప్పుడు ఐసేజ్ టైంలో ఈ వాటర్ అనేది 500 feet ఎత్తులో ఉండేది. ఆ వాటర్ వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ఫినాక్సెస్ మనకి బయటపడ్డాయి. అంటే అర్థం చేసుకోండి అప్పట్లో ఎలాంటి సివిలైజేషన్ ఉండేది, ఎలాంటి మనుషులు ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు మనుషులా లేకపోతే ఏలియన్సా. మనకొచ్చే కామన్ డౌట్స్ ఏంటంటే, వాళ్ళు ఎలాగ ఈ పిరమిడ్స్ని ఎగ్జాక్ట్గా ఎర్త్ యొక్క సోలార్ ఎకనామిక్స్తో మ్యాచ్ చేసి సైజ్తో క్యాలిక్యులేట్ చేశారని, అండ్ ఎలా మమ్మిఫికేషన్ కోసమే వీటిని తయారు చేశారు, లేదా ఈ పిరమిడ్స్ అన్నీ కూడా నార్త్ పోల్కే ఉండేటట్టు ఎలా బిల్డ్ చేశారు, వీటి కింద ఉండే బేస్ని ప్రతి బేస్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఆ విధమైన థిక్నెస్తో ఎలా బిల్డ్ చేశారు. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ కూడా పనికిరాదు, అంత ఎగ్జాక్ట్గా వాళ్ళు 99.9% అక్యురసీతో వాటిని బిల్డ్ చేశారు. ఈ 4 షేప్స్ ఉన్నాయి కదా, వీటన్ని డయామీటర్స్ కూడా సేమ్గా ఉంటాయి. ఆ షేప్స్ అన్నీ కూడా ఇంచ్ బై ఇంచ్ కూడా తేడా ఉండదు. మరి అంత ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎలా తయారు చేయగలరు? ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడే మనకి కొన్ని డౌట్స్ వస్తాయి. అదేంటంటే, ఈ పిరమిడ్స్ని కానీ వీటిని కానీ ఈ ఈజిప్షియన్స్ కానీ తయారు చేయలేదు, వీటికన్నా పాతగా ఉన్న అంటే వీళ్ళకన్నా పాస్ట్లో ఉన్న ఏదో ఒక సివిలైజేషన్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. ఆ సివిలైజేషన్ ఎలాంటిదంటే మన మోడర్న్ టెక్నాలజీ కూడా పనికిరాదు, అంత అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు వీటిని క్యాలిక్యులేట్ చేసి మరీ బిల్డ్ చేశారు. ప్రపంచం అంతా ఇప్పటికీ పిరమిడ్స్ని ఈజిప్షియన్సే కనిపెట్టారు అనుకుంటున్నాను. బట్ నా అసంప్షన్ ఏంటంటే, ఈ పిరమిడ్స్ని వీళ్ళకన్నా ముందు ఎవరో బిల్డ్ చేశారు. వీళ్ళ సివిలైజేషన్ మొదలైన తర్వాత వీళ్ళు వాటిని టేక్ ఓవర్ చేసి వీళ్ళ రిలీజియన్లో వాటిని కలుపుకున్నారు. అలాగే మనం హేలోగ్రాఫిక్ స్టైల్లో హిస్టరీ గురించి చూసినప్పుడు వాళ్ళు వదిలిన ఆధారాలు ఎక్కడా కూడా వాళ్ళు పిరమిడ్ని బిల్డ్ చేస్తున్న ఆధారాలు మనకి ఎక్కడా దొరకదు. ప్రపంచానికి ఏదో ఒక రోజు దొరుకుతుంది అసలు అలాంటి సివిలైజేషన్ ఎలా ఈ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేశారు, వాళ్ళు ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి మనం ముందుకెళ్లే కొద్దీ ఎక్కడో అక్కడ బయటపడుతుంది. వాటి గురించి మనం ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా